Congo improve. Chair. Shiva sir. Hi sir. Can you hear me? Yeah. Good afternoon, sir. Please start. Hi sir. Hi, sir. Good afternoon. Hi sir. Good afternoon, sir. Start You can చేద్దామా? hear me, sir? You can hear me, sir? Yeah. Yeah. Please Sir, start. sir, You can start, congratulations. sir. రెండు ట్రైలర్లు చాలా బాగున్నాయి. Thank you, sir. Thank you, నిన్న sir. రిలీజ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ గా ఎఫెక్టివ్ గా ఉంది. Yeah. Thank you, sir. Thank you so సార్ much. ఫస్ట్ ఈ కథ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అసలు మోటివేషన్ ఏంటి? ఈ కథ నేను చెప్పాలి, అందరికి ఆడియన్స్ ఈ కథ నేను చెప్పాలన్నదానికి మోటివేషన్ ఏంటి మీకు? యాక్చువల్ గా ఇప్పుడు చాలా కొత్త కథలు చేయడానికి కరెక్ట్ అయిన టైం సార్. యాక్చువల్లీ పీపుల్ ఆర్ రెడీ టు వాచ్. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చి కొత్త కంటెంట్ కి, కొత్త దానికి వరల్డ్ బిల్డింగ్ కి దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. నా దగ్గర ఒక 5 స్క్రిప్ట్స్ రీసెంట్ పాస్ రెడీ చేశాను సార్. అందులో ఫస్ట్ వచ్చి కంగువా. సో ఒక వరల్డ్ బిల్డింగ్, ఒక ఎమోషనల్, అసలు ఒక కొత్తతనం ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఒక కొత్తతనాన్ని ట్రై చేస్తాం. సో ఐ థింక్ ఆడియన్స్ విల్ లవ్ ఇట్. ద రీజన్ ఇస్ ఆడియన్స్ సార్. ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. నౌ దట్ ఈస్ ద ఒక రైటర్ క్రియేటర్ గా నాకు అది దట్ ఈస్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. ఓకే, ఇది ఏమన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి ఏమన్నా దగ్గరగా ఉంటుందా సార్? నో సార్, కంప్లీట్లీ ఇమాజినేషన్ సార్ యాక్చువల్లీ. బట్ ఎమోషన్స్ అన్ని మన రెగ్యులర్ లైఫ్ లో మనం ఇప్పుడు ఫీల్ చేస్తున్నాం కదా, అలాంటి ఎమోషన్స్ ఒక 1000 ఏళ్ళ క్రితం ఉంటే ఎలా ఉంటుంది, సేమ్ ఎమోషన్ కి అప్పుడు ఉంటే ఎలా ఉంటుంది అనేది పాయింట్ సార్. యాక్చువల్లీ ఆ టైప్ లో ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, కదిన తర్వాత సూర్య సార్ గారి, జ్ఞానవేల్ రాజా గారి రియాక్షన్ ఏంటి? ఇద్దరులో ఎవరు ఎక్కువ షాక్ అయ్యారు? అంటే ఇద్దరు చాలా హ్యాపీ అయ్యారు యాక్చువల్ గా. అంటే ఒక ప్రొడ్యూసర్ గా జ్ఞానవేల్ గారికి ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అండి. నాకు ఇది 10th మూవీ as డైరెక్టర్. సో 10వ సినిమా చేస్తున్నాను. నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అసలు డైరెక్టర్ గా, అసలు రైటర్ గా నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రాసేటప్పుడే ఒక ఫీలింగ్. యాక్చువల్గా మనం ఒక పెద్ద సినిమా చేస్తున్నాం, ఒక గొప్ప సినిమా చేస్తున్నాం, ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. కథ విన్నప్పుడు జ్ఞానవేల్ గారు కూడా అదే వచ్చింది. ఆయన ఇమీడియట్ గా చెప్పారు, ఈ కథే మనం చేస్తున్నాం, ఇది ఈ కథకి ఎంత కావాలో అంత ఖర్చు నేను పెడతాను, మీరు కాన్ఫిడెంట్ గా చేయండి అన్నారు. సో దట్ వాస్ హిస్ ఎక్స్పీరియన్స్, దట్ వాస్ హిస్ రియాక్షన్. సూర్య గారు కథ వినగానే లేచి వచ్చి నన్ను కలుచుకుని చెప్పారు, దిస్ ఇస్ నెవర్ బిఫోర్ అన్నారు. సో దట్ వాస్ ద ఇన్స్టెంట్ రియాక్షన్. సో that is the reaction, sir. And they were throughout the film process. Surya sir was so happy. Now he has seen the movie also. Is excited, sir. Everybody is excited. మేకింగ్ లో ఛాలెంజెస్ ఏంటి సార్? 1000 ఏళ్ల క్రితం 5 క్లాన్స్ లో ఒక వీరుడు, ఒక శత్రువు, ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా చేశారు కదా. అక్కడ ఛాలెంజెస్ షూటింగ్. What is the challenge? Sir, too many sounds I'm hearing, sir. Not అందరూ వేరే వాళ్ళు మ్యూట్ లో పెట్టండి, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. అది అలా చేస్తే బెటర్ ఉంటుంది. శ్రీపాల్ మ్యూట్ లో పెట్టు. Okay. Now you ask the question again, sir. What are the challenges you faced while shooting Congo, sir? Because it is a periodic movie, 1000 years back movie. There are 5 clans. There is a warrior. So, as Rajamouli garu said, and అన్నారు కదా, ఇట్లాంటి సినిమాను బయట సెటిల్ వేసి బయటికి టీం అంతా తీసుకెళ్ళి చేయడం చాలా కష్టం అన్నారు కదా. సో మీరు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశారు? సార్ యాక్చువల్ గా ఇలాంటి సినిమా రాజమౌళి గారు చెప్పేటట్టు ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఆయన చెప్పింది యాక్చువల్ 100% ఫ్యాక్ట్. అసలు క్రియేటర్ డైరెక్టర్ గా ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఒక సెట్ వేసుకుని, ఒక పెద్ద సెటప్ వేసుకుని దాంట్లో చేయడం అనేది ఒక విధంగా ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్, బట్ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. కానీ మనకి ఏంటి, నాకే అనిపించింది అంటే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. 50% సెట్స్, 50% న్యాచురల్ లొకేషన్స్. న్యాచురల్ లొకేషన్స్ లోనే ఆ రోజులు, ఆ టైంలో ఇది ఈ న్యాచురల్ లొకేషన్ లో వాళ్ళు విలేజ్ ఉంటే ఎలా ఉంటుంది, ప్లస్ ఒక పెద్ద సముద్రం మధ్యలో ఉన్న ఒక 400-300 షిప్స్ వస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఇమాజినేషన్స్ ఉంది కదా, ఆ ఇమాజినేషన్స్ ని తెరకెక్కించాలంటే
దానికి ఒక ప్రాపర్ సెట్స్ యాజ్ వెల్ అస్ న్యాచురల్ లొకేషన్ రెండు కాంబినేషన్ ఉండాలనేది నా ఫీలింగ్. సో దట్ ఈస్ వాట్ వి ట్రై టు డూ దట్ సార్. త్రూ అవుట్ ద ఫిల్మ్ మీకు అలాగే ఉంటుంది సార్. సూర్య డ్యూయల్ రోల్ చేశారు కదా, ఏ క్యారెక్టర్ రాయడం మీకు బాగా కష్టమైంది? పీరియాడిక్ క్యారెక్టర్ సార్ యాక్చువల్గా ఫ్రాన్సిస్ కథాపాత్ర అని మనం చెప్పేటప్పుడు వాట్ ఐ థాట్ వాస్ ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుందండి. ఫ్రాన్సిస్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కి ఇన్హిబిషన్సే ఉండదు అసలు. ఫ్రీ సోల్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. దానికి ఒక కట్టుబాటు లేని క్యారెక్టర్ ఫ్రాన్సిస్ అన్న క్యారెక్టర్. కంగువా క్యారెక్టర్ కి మీరు దాన్ని కట్టలేరు అసలు. యూ కెనాట్ బైండ్ దట్ క్యారెక్టర్. ఇట్ కెనాట్ బి కంట్రోల్ అవసరం లేని క్యారెక్టర్ ఒకటి, కంట్రోల్ చేయలేని క్యారెక్టర్ ఒకటి. ఈ తేడా ఉంది యాక్చువల్ గా. రాసేటప్పుడే నేను ఈ డిఫరెన్స్ అనేది తీసుకురావాలని అనుకున్నాను. సో ఐ వాస్ ఎక్సైటెడ్ ఫర్ బోత్ ద క్యారెక్టర్స్. ఐ వాస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ బికాస్ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఆ క్యారెక్టరేషన్ సూర్య గారు ఇంతకుముందు చేయలేదు. కంగువా క్యారెక్టర్ ఆబ్వియస్లీ దట్ ఇస్ కంప్లీట్లీ ఇన్హిబిషన్స్ లేని ఒక అన్లీజ్డ్ క్యారెక్టర్ అన్నమాట. సో ఐ వాస్ అస్ రైటర్ డైరెక్టర్ ఐ వాస్ సో మచ్ హ్యాపీ రైటింగ్ బోత్ ద థింగ్స్. బట్ ఛాలెంజ్ అని చూస్తే ఒక 1000 years బిఫోర్ ఉన్న ఎమోషన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు లైవ్ లో మనకు తెలిసిన ఎమోషన్స్ ఒకటి ఉంటాయి. దాన్ని 1000 years బిఫోర్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయి ఉంటారు, ఒక యోధుడు ఒక వారియర్ అతను ఎలా రియాక్ట్ అయి ఉంటాడు. సో ఆ జోన్ ఉంటుంది కదా, ఆ జోన్ కి వెళ్ళి రాయడన్నప్పుడు ఐ వాస్ లిటిల్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ as well as exciting. సార్ ఇది పునర్జన్మల కథ అనుకోవచ్చా? టైటిల్ క్రెడిట్స్ లో శివ అండ్ టీమ్ అని వేశారు. అవును. ఎందుకు ఎవరైనా వాళ్ళకే క్రెడిట్ తీసుకోవాలనుకుంటారు, బట్ మీరు చాలా బ్రాడ్ గా మీ టీమ్ ఇంక్లూడ్ చేశారు. సార్ యాక్చువల్ గా చూసి ఉన్నదాంట్లో చాలా ఫేమ్ ని పంచుకోవడం అనేది చాలా కష్టం సార్ చాలా మందికి. నాకు అయితే ఇలా లేదు. అంటే నేను చాలా సాలిడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. యాక్చువల్ గా ఏంటంటే మనం ఒక గదిలో కూర్చొని రాస్తున్నాం సార్. యాక్చువల్గా నేను రాసేటప్పుడు నేను ఒక చిన్న రూమ్ లో కూర్చొని రాస్తాను. రాసేటప్పుడు నాకు అనిపిస్తుంది ఇదే మనం చేయగలుగుతామని. నేను ఫస్ట్ సినిమా నుంచి నేను ఇది ఫాలో అవుతున్నాను. యాక్చువల్ ఇది ఇంత పెద్ద బడ్జెట్ లో ఇంత భారీ సెటప్ లో ఇలాంటి విజువలైజేషన్ మనం పేపర్ లో రాయడం అనేది ఈజీ, కానీ తీయాలంటే అది ఒకరి వల్ల కాదు సార్. యాక్చువల్లీ మనని నమ్మేవాళ్ళు, మనతో ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కలుపుకొని ఒక పెద్ద విషయానికి ముందు వెళ్తున్నప్పుడు ఆ టీమ్ అన్న పదం నాకు మైండ్ లోనే వస్తుంది. ఆర్గానిక్ థాట్ అనమాట. సో ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ ఐ వాంట్ టు షేర్ ద హ్యాపీనెస్ అండ్ సక్సెస్ విత్ ఆల్ మై టీమ్ మెంబర్స్. శివ గారు ఇది పునర్జన్మల నేపథ్యంలో కథ అనుకోవచ్చా? 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ లో కొన్ని హింట్స్ ఇచ్చారు. సో కెన్ వి కాల్ ఇట్ లైక్ ఎ స్టోరీ ఆఫ్ మగధీర, కైండ్ ఆఫ్ మగధీరలా అనుకోవచ్చా? సార్ యాక్చువల్ గా చూస్తే ఈ జానర్ అని చెప్పలేము సార్. దర్ ఇస్ సైన్స్ ఫిక్షన్ ఇన్వాల్వ్, దర్ ఇస్ మిస్టిక్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్, దర్ ఇస్ టైమ్ పీరియడ్స్ ఇన్వాల్వ్డ్. సో ఇట్స్ లార్జర్ ప్రిమైస్ సార్. యాక్చువల్లీ మీరు సినిమా చూసుకుని బయటకు వచ్చేటప్పుడు Part 2 లీడ్ ఉంటుంది. ఆ లీడ్ అన్నది మీరు అడుగుతున్న అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ లా ఉంటుంది. దాంట్లో ఒక 5 questions మొదలవుతాయి. సో ఫర్ ద నెక్స్ట్ పార్ట్, సో ఇట్ ఇస్ లైక్ ఎ ట్రికీ ఆన్సర్ సార్. యాక్చువల్లీ సో మీకు చెప్పాలంటే ఇట్స్ అ మిస్టిక్ మూవీ విత్ సైన్స్ ఫిక్షన్ అన్ ఇట్. ఇప్పుడు వరకు మనకి సీక్వెల్ అంటే ఒక క్వశ్చన్ లైక్ కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడు, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, లైక్ ఇలాంటివి ఉన్నాయి. మీరు 5 questions ఇస్తున్నారు ఇక్కడ. సో ఈ క్యారెక్టర్స్ కానీ ఇవి ప్రాపర్ ఎండింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫర్ ద స్టోరీ వైజ్ చూస్తే మనం ఫస్ట్ పార్ట్ వరకు? ఎస్ సార్. యాక్చువల్ గా మన కథ రాసేటప్పుడే ఫస్ట్ పార్ట్ అని మనం అనుకుని రాసేటప్పుడు ఈ సినిమాకి ప్రాపర్ ఓపెనింగ్, ప్రాపర్ మిడ్వే, ప్రాపర్ ల్యాండింగ్ అన్నమాట. ఒక ప్రాపర్ క్లైమాక్స్. ఇందులో ఏ ఎమోషన్ ఎత్తుకున్నానో ఆ ఎమోషన్ ని ప్రాపర్ గా డీల్ చేసి దానికి ఒక పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఒకటి రాస్తాం సార్. అదే తీస్తాం. ఈ క్లైమాక్స్ అన్న దాంట్ నుంచి ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయ్యి అక్కడి నుంచి ఒక లీడ్ తీసుకుని Part 2కి వెళ్తుంది. ఆ క్యారెక్టర్ లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ఎక్సైట్మెంట్ ఉంటాయి. సో ఇది గ్రాఫ్ అన్నమాట. సో ఒక ఫస్ట్ పార్ట్ చూసే వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు. Part 2కి ఒక మంచి లీడ్ తో బయటకు వెళ్తారు అనేది మై అంబిషన్ సార్. Part 2 షూటింగ్ ఎప్పటి నుంచి ప్లాన్ చేయాలని మీ ప్లాన్? అది ఇంకా టాక్స్ లో ఉంది సార్. యాక్చువల్ గా అందరు డేట్స్ కలిసి వచ్చేటప్పుడు వీల్ స్టార్ట్ సార్. సూర్య గారు చేసిన హార్డ్ వర్క్ ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ పార్ట్ లో ఫ్రాన్సిస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతసేపు ఉంటుంది, కంగువా స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతసేపు ఉంటుంది సార్? దిస్ ఇస్ అ నాన్ లీనియర్ మూవీ సార్. సో ఎగ్జాక్ట్ గా మన టైం చెప్పలేము. ఓవరాల్ గా చూస్తే ఒక 2.5 hours సినిమాలో దాదాపు 2 hours దాకా కంగువా ఉంటాడు.
రిమైనింగ్ పోర్షన్ ఫ్రాన్సిస్ ఉంటాడు. ఇలా ఇలా సూర్య గారి ట్రైలర్ లో కానీ రిలీజ్ ట్రైలర్ లో కానీ దిశా పటాన్ని కొంచెం అండర్ ప్లే చేశారు. అంటే ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఇట్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ సార్. యాక్చువల్లీ షీఈస్ డూయింగ్ ఏంజలినా ఒక పేరులో అమ్మాయి యాక్ట్ చేస్తుంది, ప్లస్ ఒక లేడీ బౌంటీ హంటర్ గా యాక్ట్ చేస్తుంది. సో ఒక షాడో కాప్ గా ఇట్ ఇస్ లైక్ an exciting role for her, and she has added lot of value to the movie sir. like ఒక ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది చాలా బబ్లీగా, చాలా ఎనర్జెటిక్ గా, చాలా హ్యాపీగా ఉంటుంది. సో దిస్ ఆర్ మేడ్ దట్ పోర్షన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. థ్యాంక్స్. ఇప్పుడు కంగువా క్యారెక్టర్ కి జోడి ఎవరు ఉన్నారా సార్? లేదు, కంగువా క్యారెక్టర్ కి పేరు లేదు, ఈ పార్ట్ లో లేదు, నెక్స్ట్ పార్ట్ లో సార్. హలో, వినిపిస్తుందా? చెప్పండి సార్, అంటే ఇప్పుడు వరకు దేవిశ్రీ ప్రసాద్ వెస్ట్రన్ మ్యూజిక్ బాగా ఇచ్చారు, యూనో బాగా సౌండ్ బీట్, హై టెంపో, లైక్ హై పిచ్ బీట్ ఉన్న సాంగ్స్. ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్ కి దేవిశ్రీ ప్రసాద్ గారి మీద మీకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది ఆయన్ని తీసుకోవాలని? దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చి ఒక బండల్ ఆఫ్ టాలెంట్ అండి. ఆయనతో నేను ఇంతకుముందు ఒక సినిమా చేశాను, చాలా పెద్ద హిట్ సినిమా, అది వీరం అనే పేరుతో అజిత్ గారితో చేశాను ఆ సినిమా. అందులో నాకు 5 సాంగ్స్ వచ్చారు, 5 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయింది. మ్యూజిక్ స్కోర్ అనేది బ్లాక్ బస్టర్ అయింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఇట్స్ అ వెరీ వెరీ టాలెంటెడ్, సిన్సియర్ అండ్ నాలెడ్జబుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను వీరం సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది యాక్చువల్గా, రథ గద్ద తురగ పదాదిగలు ఎదుర్పినం అదగలం సైదీరం వీరం అని చెప్పి ఒక ఫ్రేజ్ తోటి ఒక వార్ క్రైలా ఉంటుంది ఆ సాంగ్, వార్ లాడ్ సాంగ్ లా ఉంటుంది. ఈ పర్టికులర్ కథ రాసేటప్పుడు నేను ఆ పాట మళ్ళీ 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 వింటూనే రాస్తున్నాను. సో ఐ థాట్ మన రాయడానికి హెల్ప్ అయిన ఈ మ్యూజిక్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా తీయడానికి కూడా హెల్ప్ అయితే బాగుంటుంది అని చెప్పి ఐ అప్రోచ్ అండి. అండ్ హీ వాస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు లిసన్ టు ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్. హీ వాస్ సో ఎక్సైటెడ్. హీ వాస్ మై ఫస్ట్ ఆడియన్స్. అంటే ఇలాంటి సినిమా మనం ట్రై చేస్తున్నాం అన్నప్పుడు మొదటిలో కథ వినే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళ ఎక్సైట్మెంట్ అనేది ఒక డైరెక్టర్ రైటర్ గా మనకు ఇంకా జోష్ ఇస్తుంది. ఆ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ గారు జస్ట్ stood and hugged me and said, "Sir, this is going to be like a new world creation and I'll be with you till the end," he said, and he has done a fantastic job అండి. దేవి గారు అన్నది ఈ సినిమాకి గ్రేటెస్ట్ బూన్ అని నేను చెప్తాను. సార్, ఇప్పుడు వరకు మీరు చేసిన మూవీస్ కంటే ఇది చాలా హై బడ్జెట్ అండ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్రమ్ సూర్య గారు ఆల్సో. సో హౌ ఆర్ యూ హోల్డింగ్ దట్? కొంచెం టెన్స్డ్ గా ఆర్ యూ ఫీలింగ్ దట్ ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ ఏమన్నా? నాకు చిన్నప్పటి నుంచి యాంగ్జైటీ అనేది ఎప్పుడు ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సైట్మెంట్ అనేది ఉంది యాక్చువల్ గా, ప్లస్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను దీన్ని ఎప్పుడు ప్రెషర్ గా ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు. ఎప్పుడు ఏ సినిమా, నేను ఇంత ముందు రజనీ గారితో ఒక సినిమా చేశాను, అజిత్ గారితో 4 సినిమాలు చేశాను, గోపిచంద్ గారితో ఫస్ట్ సినిమా చేశాను. అంటే ఇది పీరియాడిక్ మూవీ అండ్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్. ఇలాంటి స్టోరీ రాయటం, దాన్ని అందరికి అర్థమయ్యేలాగా నచ్చేలా రాయడం చాలా కష్టం ఈ టైంలో. అది కూడా బాహుబలి ఇవన్నీ వచ్చాక కంపారిజన్స్ వస్తాయి. ఇట్స్ కొంచెం స్ట్రెస్ ఉంటది కదా, అంటే బికాస్ వి కంపేర్ విత్ అదర్ పీరియాడిక్ ఫిల్మ్స్. I don't compare myself with anybody or my product with any product అండి. I always aspire అండి. మనం ఒక మంచి సినిమా చేయాలి, గొప్ప సినిమా చేయాలి అని చెప్పి ఆశపడతాను, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను. ప్లస్ దానికి ప్రిపేర్ అవుతామండి. యాక్చువల్లీ ఇలాంటి స్క్రిప్ట్ చేయాలంటే మనకు ఉన్న బడ్జెట్ లో ప్రొడ్యూసర్ గారు ఈ కథకి ఎంత కావాలో అది పెడతారు, కానీ ఎక్స్ట్రా బడ్జెట్ అవ్వకూడదు, ఎక్స్ట్రా డేస్ అవ్వకూడదు. ప్రాపర్ అయిన బడ్జెట్ లో సినిమా చేసి ప్రాపర్ గా ప్రెసెంట్ చేస్తే ఎవ్రీబడి విల్ హ్యాపీ అనేది నాకు తెలుసు అండి. సో దాని ప్రకారం ఏం చేయాలని నేను ఫస్ట్ ఆలోచించినప్పుడు ఈ సినిమా కోసం కొత్తగా చదవడం మొదలెట్టాను. అట్లా ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది, 3Dలో సినిమా చేయడం ఎలా, ఈ సెట్ సెలెక్షన్ ఎలా, సెట్ ఎక్స్టెన్షన్స్ ఎలా, ప్లస్ యూసేజ్ ఆఫ్ ఆల్ ది ఎక్విప్మెంట్స్ ఇన్ ద రైట్ టైం, ఇన్ ద రైట్ ప్రపోర్షన్, ఇలాంటి పెద్ద విషయాలు ఉంటాయండి సినిమా తీసేటప్పుడు. ఇలాంటి పీరియడ్ సినిమా చేయాలంటే, సో ఒక సముద్రంలో ఒక 400 షిప్స్ వస్తున్నాయి అంటే రాయడం తీయడం అనేది చాలా కష్టం. సో దాన్ని అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అండి. ఆ ప్రిపరేషన్ అనేది మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ నే మన అంబిషన్ ని మనకు చేతిలో ఇస్తుంది అండి. సో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండి. I prepared myself, I made my team get that knowledge, and we just went and my team just they also got very much excited and they equipped themselves actually. Everybody learned things, new things, and eventually మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా the kind of response we are getting is because of the preparation and dedication and execution. Throughout the journey, నమస్తే.
త్రూఅవుట్ ద ఎవరండి? కంగువా జర్నీ, త్రూఅవుట్ ద కంగువా జర్నీ సూర్య గారు ఇచ్చిన సపోర్ట్ గురించి. Oh, fantastic, and fantastic. I can't ask more also. He was like giving this 300%, and more than 100% he was giving. Like, it is a difficult character to play. Kangwa is a character which is very, very difficult to play. Because emotionally as well as physically, it is a demanding character. The story of Kangwa itself is very simple, and like, it's a war fought outside and within. And రేషియో ఉంటుంది కదండి, మన లోపల ఒక వార్ దొరికి ప్రతి మనిషికి బయట ఒక యుద్ధం ఉంటుందండి, పనిచేసే ప్లేస్ ఒక యుద్ధం ఉంటుంది, లోపల ఒక యుద్ధం ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ ని ఒక పెద్ద వారియర్ కు ఉంటే ఎలా ఉంటుందని నా పాయింట్. ఇది చేయాలంటే ఒక హీరోకి, ఒక ఆర్టిస్ట్ కి ఫిజికల్ గా బాగా స్ట్రెయిన్ అవుతుంది, ఎమోషనల్ గా చాలా ట్రైన్ అవుతుంది. సో ఇది రెండు సూర్య గారు ఎక్స్ట్రాడనరీగా చేశారండి. ఈ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. బికాస్ మార్నింగ్ 4 o'clock he has to get up, he has to put makeup, and I will start my shooting by 7 o'clock in the morning. So he has to be there. So 3.5 hours, 3 hours మేకప్ వేసుకుని కష్టపడి వచ్చి, ప్లస్ టెరైన్ అంటే చాలా డిఫికల్ట్ టెరైన్. అంటే వీ హ్యావ్ టు క్లైంబ్ మౌంటైన్స్, హీ హ్యాస్ టు క్లైంబ్ ట్రీస్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్. సముద్రంలో తీసాం, అండర్ వాటర్ లో ఒక 7 days ఎపిసోడ్ ఒకటి చేసాం. హీ వాజ్ లిటరలీ ఇక్కడ దాకా వాటర్ లోనే ఉన్నారు యాక్చువల్గా. ఏ రోజు ఈ స్కిన్ అంతా అలా ఇదైపోయింది అసలు. బట్ హీ నెవర్ కంప్లైంట్. He knew that we are doing something very interesting, and he gave his 200%. Thanks to Surya Garu, ఈ సభలో, I mean, with good people like you, I just wanted to extend my happiness and thankful to Surya Garu. శివ గారు అన్స్టాపబుల్ షోలో సూర్య గారు మాట్లాడుతూ కంగువా చేశారు. శివ గారు వినబడుతుందండి. ఈ మూవీ వచ్చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. మెయిన్లీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి ఎడిటింగ్ అనేది చాలా క్లీన్ గా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఆడియన్స్ కి వైల్ వాచింగ్ ఎ ఫిలిం, అండ్ దానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు, అండ్ షూటింగ్ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏమైనా డిఓపి విజువల్స్ పరంగా కానీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? ఎగ్జాక్ట్ నాన్ లీనియర్ ప్యాటర్న్ అనేది ఎగ్జాక్ట్ ప్యాటర్న్ కాదండి ఈ సినిమా. 2 టైమ్ లైన్ జరుగుతున్న కథ అనేది పాయింట్. యాక్చువల్గా 2 and 4 జంపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా లెస్ పోర్షన్ ఇట్లా అలా ఉంటుంది. బట్ ఓవరాల్ గా మీరు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ హుక్ పాయింట్స్ ఉంటుంది కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్, అది నాన్ లీనియర్ లో ఉంటుంది. సో చూసేటప్పుడు యూ పీపుల్ ఆర్ వాట్ ఎవర్ హూ ఎవర్ వాచ్ ద మూవీ, దే ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే ఉంది. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్ అండి. మన టీం వచ్చి ఆది నారాయణ అని చెప్పి నాతో 10 సినిమాలు చేశారు. ఈజ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఉంది, అండ్ హీ వాస్ వర్కింగ్ విత్ మీ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాతో పనిచేస్తున్నారు ఆయన. ఈజ్ వన్ ఆఫ్ ద రైటర్. అండ్ మదన్ కార్కి గారు, బాహుబలి సినిమాలు రాశారు కదా, మదన్ కార్కి గారు, ఆయన డైలాగ్ రాశారు. సో మేము ముగ్గురు కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి ఈ స్క్రీన్ ప్లే కానీ, ఈ డైలాగ్స్ కానీ, ఈ ఎమోషనల్ ట్రాక్ కానీ అన్ని కూర్చొని రాయడం జరిగిందండి. సో ఈ సినిమా ఇంత క్లారిటీగా అందరికి అర్థం అవుతుంది అంటే, ఎవరెవరు చూసారు మా టీంలో కానీ పెద్ద చాలా మంది చూసారండి. ఎవ్రీబడి సేయింగ్ దట్ సినిమా ఇస్ వెరీ క్లియర్, క్రిస్ప్ అండ్ ఫ్యాంటాస్టిక్. 3D వర్షన్ ఎలా ఉండబోతుంది ఆడియన్స్ కి? 3D వర్షన్ వరకు అండి, ఫస్ట్ టైం నాకు 3D వర్షన్ సినిమా చేస్తున్నానండి. షూటింగ్ అప్పుడే నేను నా డిఓపి వెట్రివేల్ గారు, మేమిద్దరు ఇన్స్టిట్యూట్ లో చదివానండి. ఐ మీన్ సేమ్ బ్యాచ్ మేట్ అనమాట. ఐ గాట్ గోల్డ్ మెడల్ 99 బ్యాచ్ యాక్చువల్లీ. సో అప్పటి నుంచి నాకు టెక్నికల్ ఫినిష్ ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సరైన ఒక సినిమా కావాలని చెప్పి వెయిట్ చేస్తున్నప్పుడు ఈ కథ రాసేటప్పుడు నాకు ఫస్ట్ థాట్ వచ్చింది, ఈ సినిమా 3Dలో చేద్దాం, చాలా ఫార్మాట్ లో చేద్దాం అని చెప్పి అనుకుని తీయడం. షూటింగ్ అప్పుడే ఆ 3D షార్ట్స్ నేను డిజైన్ చేసామండి. దాన్ని ప్రీవియస్ చేస్తాం. లుక్ బోర్డ్ స్టార్ట్ చేసి ఆ ప్రీవియస్ అనేది చాలా క్లారిటీగా ఉంటుందండి. ఫస్ట్ స్టోరీ బోర్డ్ నుంచి ప్రీవియస్ నుంచి షూటింగ్ స్పాట్లకు వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అక్కడ వచ్చిన న్యూయాన్సెస్ అన్ని కలిపి ప్రెసెంట్ చేయడం వల్ల ఈరోజు ఇన్ని లేయర్స్ తో ఒక 3D సినిమా చూడబోతున్నారు అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ థింక్ దిస్ మూవీ విల్ సెట్ అ వెరీ గుడ్ స్టాండర్డ్ ఫర్ 3D ఫార్మాట్ ఫీలింగ్. సార్, ఇది పీరియాడిక్ ఫిల్మ్ ఏ కంట్రీకి సంబంధించింది? అంటే వాళ్ళ గెటప్స్ అంటే అవతారాలు చూస్తుంటే నాకు అపోకలిప్టో, సూర్య గారు అన్నట్టు అపోకలిప్టో గుర్తొస్తుంది. ఆర్ అంటే తమిళనాడులో 1000 ఏళ్ల క్రితం జరిగిందా, లేదంటే వేరే కంట్రీలో 1000 ఏళ్ళ ప్లేస్ ఆఫ్ ద అది తెలుసుకోవాలనుకుంటున్నాను.
అంటే ఇది యాక్చువల్గా ఒక ఇమాజినరీ క్వశ్చన్ అండి. ఆ వరకు మోటర్గా ఇమాజినేషన్. నాకు అయితే ఇండియాకు దగ్గర, నేను అదే రాశాను యాక్చువల్గా, ఇండియాకి సదర్న్ ఇండియాకి దగ్గర ఒక 5 దీవులు ఉన్నాయి. 5 దీవులు ఒక 5 క్లాన్లు ఉన్నాయి. 5 క్లాన్లకు ఉన్న మనుషుల గురించి ఒక కథ రాస్తున్నాను. మీరు ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసినా, వైకింగ్స్ చూసినా, ఒక వరల్డ్ బిల్డప్ ఉంటుంది చూడండి. ఒక వరల్డ్ బిల్డప్ ఉంటుంది కదా, ఒక వరల్డ్ ఇస్ బిన్ క్రియేటెడ్. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే దెర్ ఇస్ నో ప్లేస్, యాక్చువల్లీ దెర్ ఇస్ నో ప్లేస్ లైక్ కింగ్స్ ల్యాండింగ్ లాంటిది అలాంటిది అదే ఉండదు. ఇట్ ఇస్ ఆల్ రిటర్న్, ఇట్ ఇస్ ఆల్ ఇమాజిన్డ్ అండ్ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్. This is 100%, it is an imaginary world with all natural and original emotions. So this is happening in a imaginary 5 island area, which is very closer to southern India. శివ గారు, బాబీ డియోల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి? అంటే వారియర్ గా మా అందరికి మీరు పరిచయం చేశారు టీజర్ నుంచి నిన్న రిలీజ్ అయిన ట్రైలర్స్ వరకు. బట్ బాబీ డియోల్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ప్రజెంట్ అండ్ పాస్ట్ ఆయన కైండ్ ఆఫ్ రోల్? బాబీ డియోల్ గారు ఈ సినిమాకి ఆయన చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అండి యాక్చువల్లీ. ఎందుకంటే అనిమల్ సినిమా షూటింగ్ ముందే నేను ఆయన కలిసాను యాక్చువల్గా. అప్పుడు ఆయన అనిమల్ కమిట్ అవ్వలేదు. నేను ఒక ఎయిర్పోర్ట్ వీడియోలో ఆయన చూశాను. ఆయన కార్ నుంచి దిగి ఒక స్వాగ్ తో అలా వాక్ చేసి వస్తున్నారు. చిన్నప్పుడు ఆయన గుర్తు సినిమాలు, సోల్జర్ సినిమాలు చూసాం మనం. సో ఐ వాజ్ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. సో ఆ స్వాగ్ చూసి మన రుద్రన్ క్యారెక్టర్కి నేను చాలా బాగుంటారని చెప్పి నేను కన్సిడర్ చేసుకుని ఆయన దగ్గర మీట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్ బికాస్ ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ హీ షోడ్, ద వర్డ్ ఎగ్జాక్ట్లీ హీ యూజ్ దిస్, ఐ నెవర్ ప్లేడ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ and this is going to be very exciting for me, he told. సో అది ఒక ఆర్టిస్ట్ మన కథ చెప్పేటప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి, అది ఒక ఫ్యూయల్ లాంటిది. అది నాకు ఆయన దగ్గర చాలా దొరికింది. బాబీ డియోల్ గారు అనిమల్ సినిమాలో ఉన్నారు, జస్ట్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఇందులో ఒక వైల్డ్ అనిమల్ లా ఉన్నారండి యాక్చువల్లీ, నాకు అదే అనిపించింది. ఈజ్ లైక్ అన్టేమబుల్ అండి యాక్చువల్లీ. పర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఇంటెన్సిటీ కానీ, ద కైండ్ ఆఫ్ వాల్యూ హీ యాడెడ్ టు ద మూవీ, దిస్ ఇస్ అవుట్ స్టాండింగ్. And Bobby Deol garu is going to go. He's already very, very great actor. Now he's going to get all the love and attention which he rightfully deserves. Yeah, Shiva garu, Dheeraj Hi Dheeraj sir. Hi Dheeraj sir. Sir, రెండు విషయాల గురించి చెప్పండి. ఒకటి, how much time did you take for the pre-production work? ఎందుకంటే this project needs a lots of pre-production right from the scripting and stuff. And secondly, మీ లాంగ్ టైమ్ అసోసియేట్ వెట్రి పళనిస్వామి గురించి, లైక్ మీ అన్ని మూవీస్కి ఆల్మోస్ట్ ఆయనే వర్క్ చేశారు వెట్రి. సో యువర్ అసోసియేషన్ విత్ హిమ్ సిన్స్ ద వెరీ లాంగ్ టైమ్, బికాస్ యూ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్, అండ్ మీరు ఇన్పుట్స్ ఎలా ఉంటాయి, ఆయన నుంచి వచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ వచ్చి ప్రిపరేషన్ అనేది, ఐ థింక్ మోర్ ద టైమ్ యూ టేక్ ఫర్ రైటింగ్, ద ప్రోడక్ట్ విల్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్. ఈ సినిమాకు ఆల్మోస్ట్ 2.5 years గా మేము పనిచేస్తున్నాం ఫ్రమ్ ద రైటింగ్ డే నుంచి. సో ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ అండి, అండ్ లాట్ ఆఫ్ రిసర్చ్ ఆల్సో టు ఆథెంటిసిటీని ఎలా తీసుకురావాలి. 1000 years క్రితం కథ జరుగుతుందంటే హౌ ఇట్ ఇస్ అన్ ఇమాజినేషన్ వరల్డ్, దర్ షుడ్ బి ఆథెంటిసిటీ అండ్ దర్ షుడ్ బి లాజిక్ చేయండి. సో ఆ ఎమోషన్ ఎంత రాగా మనం చూపించగలుగుతాం. సో ఆ రైటింగ్ ప్రాసెస్ కి నేను ఐ టుక్ టైమ్ అండి యాక్చువల్లీ. నాట్ ఓన్లీ మీ, మై రైటింగ్ టీమ్, ఎవ్రీబడి వి టుక్ టైమ్ అండ్ వీ వాంటెడ్ టు గివ్ గుడ్ ప్రోడక్ట్. అండ్ షూటింగ్ ఆల్సో, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ డిమాండెడ్, అది ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చారండి యాక్చువల్లీ. So I should thank Gnanavel garu because he trusted me like anything. The moment he saw the product, oka 2-3 sequence shoot chesin tarvata oka 15-20 minutes footage ni edit chesi ayana chupichanu. Inka ayanaku confidence perigipoyindi asalu. Whatever you want you do, Shiva garu, because 10 years before, 14 years before, I did a movie with him which is a blockbuster hit. So that gave me the name Siruthe Shiva. So after almost 13 years I'm joining hands with Gnanavel Raja again. So this is also going to be a fantastic movie. That's what I feel. The second thing is like my association with Vetrivel Palaniswamy. We were classmates and we were just same bench. See, it's like a dream come true. Like it was like say 95, 98. So 25, 28 years before, 2 kids sitting in a bench. Like we're 18, 19 years old kids, college first year, second year, dreaming about things like me saying that. నేను అప్పుడే చెప్పేవాడిని. అసలు ఒక రోజు షూటింగ్ జరిగిందండి. అప్పుడు మా ఇన్స్టిట్యూట్లో, ఫిలిం ఇన్స్టిట్యూట్లో షూటింగ్ జరిగింది. అప్పుడు అజిత్ గారి సినిమా షూటింగ్ జరుగుతుంది, వాలి సినిమా అనుకుంటున్నాను. ఆ షూటింగ్ చూసేటప్పుడు నేను చెప్తున్నాను వెట్రి గారు,
వెట్టి ఒక రోజు నేను అజిత్ గారితో సినిమా చేస్తాను, అప్పుడు నువ్వు నాతో కెమెరామెన్ గా పనిచేస్తావని ఆయన ఆయన నన్ను కొట్టి అప్పుడు తిడతారు కదా, అలా చెప్పాడు. ఓకేరా అని చెప్పాడు. యాక్చువల్గా తర్వాత 4 సినిమాస్ కంటిన్యూస్ గా అజిత్ గారితోనే చేస్తాం. సో గాడ్ ఈస్ బీయింగ్ కైండ్ అండి, లైక్ వాట్ ఎల్స్ ఐ కెన్ ఆస్క్. సో మై అసోసియేషన్ విత్ వెట్టివేల్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండి, బికాస్ ఈస్ అ ఫెంటాస్టిక్ సినిమాటోగ్రాఫర్, వెరీ వెరీ ఫోకస్డ్ సినిమాటోగ్రాఫర్, నాలెడ్జబుల్ సినిమాటోగ్రాఫర్. నేను ఒక సినిమాటోగ్రాఫర్ కాబట్టి ఐ నో ఆల్ ద న్యూయాన్సెస్ అండి. వెట్టి గారితో మాకున్న రిలేషన్షిప్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఫర్ అ బెటర్ విజువల్ ఇంపాక్ట్ అనేది నా ఫీలింగ్. శివ గారు ఒక్క నిమిషం ఉండండి. శివ గారు, ఇప్పుడు జ్ఞానవేల్ రాజు గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో సూర్య గారు కూడా అంతకు మించి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన అన్స్టాపబుల్ షోలో చెప్పారు ఈ సినిమాకి 1000 కోట్లు వస్తాయి, అలాగే నేషనల్ అవార్డ్స్ కూడా వస్తాయని. ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడు అంత కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యారా? ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా? యాక్చువల్గా స్క్రిప్ట్ విన్నప్పుడు ఆయనకు హ్యాపీనెస్ వచ్చిందండి. ఓ మంచి కథ మన దగ్గర వచ్చింది అనే హ్యాపీనెస్ వచ్చిందండి. షూటింగ్ ప్రాసెస్ లో ఎగ్జైట్ అయిపోయాను అసలు. సో ఇలా కూడా మనం చెయ్యొచ్చా అంటే డైరెక్టర్ ఐ వాస్ లైక్ ఒక ప్రాసెస్ ఐ వాంట్ టు డెలివర్ అన్నట్టు ఉంటుందండి. యాక్చువల్గా ఆ ప్రాసెస్ లో ఈ స్టార్టెడ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ బికాస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సో మచ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ వీఆర్ ఫోకస్డ్ అనమాట. వీఆర్ గివింగ్ సంథింగ్ న్యూ అన్న దానికి ఫోకస్డ్ ఉంటుంది కదా. ప్లస్ ఎవ్రీ విజువల్స్ ఒక ఫైర్ సాంగ్ షూట్ అయిన తర్వాత ఆయన చూపించాను. ఎవ్రీ విజువల్ చూసే కొద్దిగా ఆయనకి కాన్ఫిడెన్స్ అలా పెరుగుతూనే ఉందండి. ఫైనల్ గా ఒక ఫుల్ ప్రోడక్ట్ గా ఆయన సినిమా చూసిన తర్వాత he just hugged me and said he said a lot of things like this. I cannot say the happiness was very very imminent and I should thank God and for my entire team. And ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ యూవీ తో అసోసియేట్ అవ్వడం ఎట్లా ఉంది? జ్ఞానవేల్ రాజు గారు యూవీ వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఫెంటాస్టిక్ ఫీలింగ్ అండి. వాళ్ళు చాలా గుడ్ ప్రొడ్యూసర్స్, దే డన్ గ్రేట్ మూవీస్. సో వాళ్ళతో కూడా జాయిన్ హ్యాండ్స్ అవ్వడం అనేది అసలు డైరెక్టర్ గా నాకు చాలా ఇది సరి ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. శివ గారు, ఐఎమ్ నారాయణ, వర్క్ ఫర్ నెట్వర్క్ 18. సో కంగ్రాట్స్ ఫర్ దట్. వేర్ ఎవర్ యూ గో దెర్ ఇస్ అ కంగువా. కంగువా అంత బాగా పికప్ అయి ఉంది. సో ఈ కథ రాయడానికి మీకు ఎగ్జాక్ట్లీ ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే ఎనీ ఎలిమెంట్స్ ఇస్ దేర్ హిస్టారికల్ ఆర్ ఓన్లీ టోటలీ ఫిక్షనల్ స్టోరీ? దిస్ కంప్లీట్లీ ఫిక్షనల్ అండి, కానీ కొన్ని ఎలిమెంట్స్ మీరు సినిమా చూసేటప్పుడు మీకు అర్థం అవుతుంది. యూ విల్ గెట్ టు ఎక్సైటెడ్ అండి, బికాస్ పీపుల్ హు హావ్ నోన్ ద హిస్టరీ లిటిల్ బిహైండ్ ద ఆథెంటిసిటీ గివ్స్ ద ఎక్సైట్మెంట్ అనేది నా ఫీలింగ్ అండి. యాక్చువల్లీ ది ఇన్స్పిరేషన్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఐ రెస్పెక్ట్ ది ఆడియన్స్, ఐ లవ్ ది ఆడియన్స్. ఆడియన్స్ ఇప్పుడు కొత్తదనాన్ని, ఒక వరల్డ్ బిల్డింగ్ ని ఎంజాయ్ చేస్తారండి. లాస్ట్ 3-4 years నేను చూస్తున్నాను కదా, దే ఆర్ జస్ట్ ఎంబ్రేసింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్. సో ఒక రైటర్ గా నాకు ఒక ఈ లాస్ట్ 4-5 years లో నేను ఒక 4-5 points రాసుకున్నానండి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి కంగువా అనమాట. సో వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ ట్రై నౌ ఇట్స్ గోయింగ్ టు బి న్యూ అండ్ ఎక్సైటింగ్ ఫర్ ద ఆడియన్స్. మై ఇన్స్పిరేషన్ ఇస్ ఆడియన్స్ ఎక్సైట్మెంట్ అండి. దే ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ న్యూ వర్డ్స్ అండ్ ఐఎమ్ రెడీ టు రైట్ న్యూ వర్డ్స్. And that's Kanguva you wrote that, and the first option is the Surya, or you thought any other actor? The first option is Surya garu actually. When I wrote the script itself, like first idea which came into my mind was Surya sir, because this is a very very difficult premise and actually you should be very very what to say agile as well as సూర్య గారితో కమిట్ అయిన తర్వాతనే ఈ కథ అనేది మనం మొదలెట్టాము. సో ఇట్ ఇస్ లైక్ వెరీ ఆర్గానికలీ హ్యాపెండ్. So when you started the story, there's a production and pre-production. This value of the production is there. So highest budget of that Tamil film I saying that. So total ఈ స్కేల్ ఫస్ట్ నుంచి ఉందండి, ఆఫ్టర్ దట్ యాడ్ అయిందా షూట్కి వెళ్ళేటప్పుడు? నాకు బడ్జెట్ గురించి వాట్ ఈస్ ది బడ్జెట్ అండ్ వెదర్ ఇట్ ఇస్ హైయెస్ట్ స్కేల్ బడ్జెట్ తమిళ ఫిల్మ్ అనేది నాకు తెలియదు అండి. యాక్చువల్లీ దట్ జ్ఞానవేల్ రాజు గారు షుడ్ ఆన్సర్. బట్ ఫ్రమ్ డే వన్ అండి, నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు 10వ సినిమా చేస్తున్నాను, ఆ కథ ఏంటో, ఆ కథకి ఎంత బడ్జెట్ అనేది ముందే లాక్ అవుతుందండి. నేను ఎప్పుడు దాన్ని దాటలేదు. we just stick on to the budget. But when we wrote the script itself, we know that we knew actually this is a regular Surya garu budget lo లేదు, ఇట్ ఇస్ లిటిల్ హై అనేది నాకు తెలిసే వదిలేటాం.
సో స్క్రిప్ట్ లో ఉన్న కాన్ఫిడెన్స్, ప్రొడ్యూసర్ గారికి ఉన్న ప్యాషన్, సూర్య గారికి ఉన్న కమిట్మెంట్, ఆయన డెడికేషన్ దీన్ని ముందుకు తీసుకెళ్ళి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Sir, hello sir, Shiva sir. This is Hi, Reshma hi. from Deccan Chronicle. Yes, So ma'am, yes, I ma'am. had a couple of questions. One is, why did you think of Bobby Deol for Kanguva? Didn't you think of any other South Indian actor? Actually, that's what, see, what happens now, all these decisions, it will be very instinctive and naturally being flat up actually. So Yeah. for throughout my career, it is like that. I saw his video only. That's I told before. So I saw his Instagram video. He's getting down from a car and he's going to the airport. So I saw that video. Video just say a swag నాకు బాగా నచ్చిందండి. The way in which he was walking, it was like he was killing it actually. So I like this swag. Then I thought my character, which is ruthless, with this swag, it can be a new premise actually, the new kind of emotions I can derive. So I just went blindly to Bobby Garu. There was no other options. Like I went and asked him, and he was so happily and immediately accepted it. Also, there are, see, this is a, I mean, you said there's a lot of aspects in this movie, and you have, how did you balance your creative vision with the commercial aspects of filmmaking? For me, it is like a blend, and I love commercial movies actually. Yeah. From my childhood, I love commercial movies. I love MGR Garu movies. I love Rajini sir's movies. I love the movies which is packed with commercial elements. I would like to say entertaining elements actually. So Yeah. the elements which has emotion, which has entertainment, I would love to go and watch it in the theaters. So Yeah. for me, it is like whatever genre I go into, this entertainment factor of engaging movies with emotional entertainment, it creeps in. It will be there, man, because it is connected with my taste actually. So for me, it is not a difficult thing to join two things. I always believe it is a blend which naturally happens. So this is a period film. This has current period as well as 1,000 years period also. But it will have entertaining elements in it. It is packed with lot of entertainment as well as it will cater to, as far as my understanding is, a commercial film, the term commercial film or an entertaining engagement film, what I understand is the same product should be appealing for a wide range of audience, from child to elderly person. Everybody should like it. And people from different parts of life, they all should like the same product. If the product is meeting these two demands, then I would call that as a commercial entertainer. So I would love to do that again. And this is a creative film which has a lot of commercial element in it. Yeah, you said Surya had to climb hills and trees, which is an arduous task, right? Any kind of training he went through to actually prepare for the character? Man, actually, he's a very good gymnast. Actually. Nobody knows. A lot of people don't know that actually. He's a very good gymnast, and he can perform a lot of acrobatics things and he can sprint really fast, and he's physically very, very fit and agile. So this particular character, Kanguva's character as well as Francis' character, has a lot of action elements in the movie. So he has to give us 100%, and he never said no for anything. And there is a sequence in which he has to really sprint very fast, and he did it very well. So his physical ability as well as the training which he regularly does actually, he practices all this gym as well as this power training, everything is does it actually. And for the climax portion, there is a portion wherein he comes in a six-pack. Now he's almost 50. To get a six-pack at this age is not an easy joke, man, actually. Yeah. And he got committed to it, and he gave his 100%. The diet which he was there for 6 months, the diet which he put himself through, and the dedication, the 6 hours of workout, and he did it, man, actually. So I should thank him. Amazing. Thank you, sir. Thank you so much. Thank you so much, Reshma, man. సార్ శివ గారు Yes, sir. సార్ పీరియడ్ కి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా. సో మీరు ఈ షూట్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, ఎంతవరకు సెట్స్ కి వెళ్ళారు పీరియడ్ సెటప్ లో? Art director Milan Fernandez, and he is my very good friend. Then for the last 11 years, he's been traveling with me, and we have worked many movies together, 6-7 movies together. And
ఫ్రమ్ ఆయన చిన్నప్పటి నుంచే ఆయన సారీ వెన్ వీ స్టార్టెడ్ ఐ మీన్ కలిసి పనిచేసేటప్పుడు ఆయన నాకు ఎప్పుడు ఆయన సాంబశివరావు గారు అసోసియేట్ అండి. ఆయన ఎప్పుడు నాతో చెప్పేవారు అసలు ఒక సినిమా ఇలాంటి పీరియడ్ సినిమా నాకు దొరకాలి, నేను ఐ వాంట్ టు నాకున్న టాలెంట్ నేను తెరలో చూపించాలని ఆశపడుతున్నాను శివ అని చెప్తుంటే ఉంటారు ఆయన. ఈసారి జరిగిందండి యాక్చువల్లీ. ఈ డిడ్ ఇట్ లైక్ ద కైండ్ ఆఫ్ చాలా రీసెర్చ్ చేశారండి ఆయన. నేను చాలా రీసెర్చ్ చేశాను. ఆయన మిస్సెస్ మరియా అని చెప్పి షీ ఆల్సో డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. వి ఆల్ ఒక స్టడీ మెటీరియల్ లాగా చాలా డెరైవ్ చేశాను. చదివి అక్కడి నుంచి ఎక్సెప్ట్ చేసుకుని దాని తర్వాత సెట్ డైరెక్షన్ కానీ కాస్ట్యూమ్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఆథెంటిసిటీ కోసం ఇప్పుడు ఒక టైగర్ క్లాస్ తో చేసే ఒక ఆర్నమెంట్ వేసుకుని ఉంటాడు హీరో గారు, దాన్ని ఆయన చేతిలోనే చేశారండి ఆర్ట్ డైరెక్టర్ గారు కూర్చుని. మేము మేకింగ్ వీడియో రేపు రిలీజ్ చేస్తాం, అందులో మీరు చూస్తే ఒక పెద్ద ఫ్యాక్టరీలా ఉంటుందండి. చాలా మంది కూర్చొని సిన్సియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ పైన పనిచేస్తామండి. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ ద ఆడియన్స్ అండి. వి జస్ట్ బిలీవ్ దెమ్. సో ఆర్ట్ డైరెక్టర్ గారి వర్క్ అనేది ఈ సినిమాలో ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి. మీరు సెట్స్ చూస్తే ఒక పెద్ద విలేజ్ ఎరెక్ట్ చేసామండి. కొడైకెనాల్లో ఒక పెద్ద విలేజ్ మౌంటైన్ టాప్ లో చేసాం. అది ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. ఎందుకంటే మార్నింగ్ 140 వెహికల్స్ కింద నుంచి పైకి వెళ్తుందండి. ట్రక్స్ వెళ్తాయి ఎగ్జాక్ట్గా 140 వెహికల్స్. ఎందుకంటే అక్కడ రోడ్ ఉండదు, 4x4 లో ఎక్కాలి పైన. సో ఇట్ ఆల్ అడ్వెంచరస్ థింగ్ వి డిడ్ జస్ట్ ఫర్ ది స్క్రీన్ అడ్వెంచర్ వి డిడ్ అండి. I should thank our director Milan Garu for his fantastic work in this movie, and people are going to appreciate him like anything. He's no more now; he passed away, but people are going to recognize his hard work, and people are going to crown his efforts. And Last 5 minutes, please. Last 5 minutes. Generally, Karthi special guest appearance is there. Come again, sir. Karthi has special guest appearance. ఉందా? ఉంది అనే రూమర్స్ వస్తున్నాయి కదా సార్. There is an exciting cameo in the movie అండి, which is a lead for the second part. ఎవరు అది చేశారనేది తెరలో మనం చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. నేను రివీల్ చేయడానికి బదులు హాయ్ సార్. బాగున్నారా? I'm good, sir. Now that I can see your face, sir. How are you, sir? Long time, sir. Nice to see all you guys. తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ ఇక్కడి నుంచి మళ్ళీ మీరు తమిళనాడుకి వెళ్ళి పెద్ద పెద్ద సినిమాలు చేయడం చాలా హ్యాపీ. సో కంగువ సినిమా సూర్యతో చేయటం, సూర్య అంటే మీరు 2 టైం పీరియడ్స్ లో ఈ సినిమాని పిక్చరైజ్ చేశారు కదా కథ ప్రకారం. సో ఏది హైలైట్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ కంగువ రోల్ అనుకోండి, బట్ దానికి ఇప్పుడు ప్రజెంట్ డేస్ కి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి ఆ వేరియేషన్ పర్ఫార్మెన్స్ చూస్తే సూర్య గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నాకు హైలైట్ గా అనిపించింది అది బ్లెండ్ అండి. 2 పీరియడ్ లో జరుగుతున్న కథకు మధ్యలో ఒక బ్లెండ్ జరిగింది కదా. ఇప్పుడు ట్రైలర్ నేను రిలీజ్ అయిందండి, మీరు ఐ థింక్ యూ వుడ్ హావ్ సీన్ ఇట్. ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేసేది ఆ బ్లెండ్ అండి. యాక్చువల్లీ నాకు కిక్ ఇచ్చింది అదే. ఒక ఎక్స్ట్రాడినరీ యాక్టర్ సూర్య లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ యాక్టర్, 2 యూనిక్ క్యారెక్టర్స్, 2 వరల్డ్స్. యాక్చువల్లీ ఆ 2 వరల్డ్ మధ్యలో జరుగుతున్న బ్లెండ్, ఆ రీజనింగ్ యాజ్ వెల్ అస్ ఆ టు అండ్ ఫ్రో కట్స్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ వెరీ మచ్ ఎక్సైటింగ్ అండి. అసలు రైటర్ డైరెక్టర్ గా నాకు అది ఎక్సైట్మెంట్ ఇచ్చింది. చూసే వాళ్ళకి డెఫినెట్ గా ఎక్సైట్ వస్తుందని నా ఫీలింగ్ అండి. సూర్య సార్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి. ఈస్ అ గ్రేట్ యాక్టర్ as we all know. This is the right movie for him to express his full talent అని నా ఫీలింగ్ అండి. అంటే సూర్య గారి గురించి అట్లాగే శివ గురించి ఈ సినిమా రిలీజ్ తర్వాత సో అంటే ఇండియా వైడ్ గా ఆడియన్స్ మూవీ గోయర్స్ బాగా చెప్పుకునే అవకాశం ఉందా? I pray, I wish, I hope, and I pray to the Almighty that I satisfy everyone's expectation. అసలు నాకు ఒక నమ్మకం ఉందండి, ఒక రైటర్ డైరెక్టర్ గా వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ద మూవీ మొత్తంగా చూసేటప్పుడు, నా టీం అంతా కలిసి చూసేటప్పుడు ఎవ్రీబడి వాస్ హ్యాపీ అండి. ఎవ్రీబడి హగ్ ఈచ్ అదర్. ఒక మంచి క్రికెట్ మ్యాచ్ అయిన తర్వాత టీమ్ లో ఉన్న వాళ్ళందరూ అలా షేక్ చేసుకుని హ్యాండ్ కౌన్సిలింగ్ చేస్తారు కదా, అలాంటి ఫీలింగ్ మా స్టూడియోలో ఉండిందండి. నా నమ్మకం ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది తెరలో చూసే ఆడియన్స్ కూడా వస్తుందని నా నమ్మకం అండి. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. దట్ ఇస్ వాట్ గోయింగ్ హ్యాపన్ ఆల్సో. తెలుగు హీరోల కోసం, తెలుగు స్టార్స్ కోసం కూడా మీరు ఏమైనా నెక్స్ట్ ఏమైనా
ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారా? ఏమైనా స్టోరీస్ ఏమైనా రెడీగా ఉన్నాయి మీ దగ్గర? సార్ ఐ హ్యాడ్ 5 movies written అండి. యాక్చువల్లీ 5 movie scripts యాక్చువల్లీ. నేను ఫర్ ద లాస్ట్ 5-6 years బిఫోర్ నుంచి ట్రై చేసి ఈ చేంజ్ వచ్చింది కదండి ఇప్పుడు జనరల్ ఆడియన్స్ దగ్గర. ఆఫ్టర్ OTT's boom, they are open to different kind of scripts and actually different kind of worlds they're open to lot of foreign films. So ఈ టైంలో మనం షిఫ్ట్ గేర్ చేసుకుని ఆడియన్స్ ని రెస్పెక్ట్ చేసుకుని మనం కొత్త కథని రాయాలని చెప్పి ఐడియా వచ్చినప్పుడు ఒక 5 పాయింట్లు వచ్చిందండి. అందులో ఫస్ట్ పాయింట్ అనేది గంగు అండి. యాక్చువల్లీ ఇంకా 4 scripts రెడీగా ఉంది. ఆ స్క్రిప్ట్ కి దేవుడి వాట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది హి హాస్ టు డిసైడ్ అండి. తెలుగు హీరోలు ఎవరు సూట్ అవుతారు అనుకున్నారు సార్? ఏంటి సార్? ఆ స్క్రిప్ట్లకి 4 స్క్రిప్ట్లకి తెలుగు హీరోలు ఎవరు సూట్ అవుతారు అనుకుంటున్నారు? Sir, I would love to work with everyone, sir, actually. If given a choice, I would love to work with everyone. See, I started my career as a assistant cameraman in Telugu industry. Premante Idera. So, my first hero who I saw in close quarters is Venkatesh Babu Garu. So, I've been working with Nagarjuna Garu. I've worked with Bhalay Babu Garu. So, my first hero director was Gopshan sir. I worked with Raviteja Garu. And I have very good friends and connections with all the actors, directors in Telugu industry. So I would love to work with all Telugu heroes, sir. And God willing, Godspeed, little better, sir. Okay, sir. Ma'am. Sir, సార్ యాక్చువల్లీ మీరు సూర్య గారితో అసోసియేట్ అయిన ఈ డేస్ లో మాకు తెలియని సూర్య గారి గురించి ఒక విషయం చెప్పండి. అండ్ ఆర్ ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్ యూ హ్యాడ్ విత్ సూర్య సార్ ఆన్ ది సెట్స్. మాకు తెలియని విషయం విన్నాను. తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ చారిటీ వర్క్ అండి. యాక్చువల్లీ నేను క్లోజ్ క్వార్టర్స్ లో చూసాను కదండి, అది చాలా బయట తెలియదు. బట్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ చారిటీ వర్క్స్ and the kind of time and money he is spending for the education అండి, అది వచ్చి ఇట్స్ మైండ్ బ్లోయింగ్. చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నారు. ఆయన అగరం ఫౌండేషన్ ఉంది కదా, దాని త్రూ దట్ చాలా మంది పిల్లలండి, ఒక డబ్బు లేని వాళ్ళు ఎడ్యుకేషన్ కావాలని కోరుకున్న వాళ్ళకి ఆయన చేస్తున్న హెల్ప్ అనేది చాలా పెద్దదండి. అసలు నేను 2.5 years ఆయనతో ట్రావెల్ అవుతున్నాను కదా, హీస్ డెడికేటింగ్ హిస్ టైమ్ అండ్ మనీ ఫర్ ఇట్. So when he wins, it will be more meaningful అనేది నా పాయింట్. ఇంకొక నాది లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే మీరు ఫస్ట్ కెమెరామెన్ చేశారు అండ్ నౌ యు ఆర్ ఎ స్క్రీన్ రైటర్. అసలు ఆ లీప్ ఎట్లా వచ్చింది మీ లైఫ్ లో? వై డిడ్ యూ స్టార్ట్ రైటింగ్? హౌ డిడ్ యూ స్టార్ట్ రైటింగ్? యాక్చువల్గా నాకు చిన్నప్పుడు నాకు లాంగ్ స్టోరీ షార్ట్, నేను 13-14 ఉన్నప్పుడు నాకు లెగ్ లో ఒక ప్రాబ్లం వచ్చిందండి. నేను నడవలేకపోయాను అసలు. సో అప్పుడు ఏమైందంటే కూర్చొని తినడం మొదలెట్టేసాను, బాగా లావ్ అయిపోయాను. సో ఏమైందంటే నన్ను ఇంట్లో నా తాతగారు వచ్చి ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్ అండి, లైక్ ఈజ్ గ్రాండ్ ప్రొడ్యూసర్, యాక్చువల్గా బిగ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్. మా తాతగారి ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేదండి. చిప్స్ ప్యాకెట్ తీసుకుని లైబ్రరీ లోపల వెళ్ళిపోతాం, కూర్చొని చదవడమే ఫుల్ బుక్ వామంటారు కదా, ఆ టైంలో ఎక్కింది బ్రెయిన్. సో దాన్ని అన్ని చదువుకున్న దాన్ని ఎలాగ రాయాలి కదా, తర్వాత రాయాలి మొదలెట్టండి. తమిళ్లో కవితలు, కథలు, స్కిట్స్, డ్రామాలు. స్కూల్కి ఊరికే వెళ్తాను కానీ ఫుల్ కల్చరల్ యాక్టివిటీస్ అయినా తిరుగుతుంటాను. సో దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ అండి. ఈవెన్చువలీ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డైరెక్టర్. సో దానికి దారిగా ఈ సినిమాటోగ్రఫీ ఫస్ట్ ఎడిటింగ్ చేశాను. ఎడిటింగ్ లో ఒక ఆల్మోస్ట్ 600-700 ఎపిసోడ్ ఎడిట్ చేశాను టెలివిజన్ లో. అక్కడి నుంచి సినిమాటోగ్రఫీ 12-13 ఫిల్మ్స్ సినిమాటోగ్రఫీ చేశాను. It was a path to direction anamata. I always wanted to become a storyteller. By God's grace, I am doing it right now. All the very best, sir. Congrats. Thank you, sir. Thank you, ma'am. Thank you so much. Then, sir? Shiva, sir. Yes, sir. Hi, sir. Sir, Kango trailer అజిత్ సార్ చూపించారా? అజిత్ సార్ ఏమన్నా చూసి అజిత్ సార్ ఏమన్నా అజిత్ గారు నేను చూపించే ముందు ఆయనే చూస్తారండి. యాక్చువల్గా ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఆ రోజు నేను బాంబేలో ఉన్నాను, అప్పుడు ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది. ఆయన హీ కాల్ మీ ఇమిడియట్లీ అండ్ సెడ్ ద గ్లిమ్స్ వాట్ ఎవర్ యు హావ్ రిలీజ్ ఇస్ అవుట్ స్టాండింగ్ అని చెప్పారు. హీ ఆల్వేస్ టెల్స్ మీ అండి. యాక్చువల్గా నేను ఆయనతో ఒక 12 years 2012 నుంచి ఆయన క్లోజ్గా అసోసియేట్ విత్ హిమ్ అండ్ వీ టాక్ రెగ్యులర్, వెరీ రెగ్యులర్ బేసిస్.
ఆయన ఎప్పుడు నాతో చెప్తూనే ఉంటారు యాక్చువల్గా, నీకు ఎడిటింగ్ వచ్చు, కెమెరా వచ్చు, డైరెక్షన్ వచ్చు, రైటింగ్ వచ్చు, నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు. యు ఆర్ బండిల్ ఆఫ్ టాలెంట్, యూ ఎక్స్ప్లోర్, కొత్త జానర్ని ఎక్స్ప్లోర్ చేయి, కొత్త బ్యాక్డ్రాప్ లో సినిమా చేయి అని చెప్తూనే ఉండేవారు ఆయన చెప్పిన మాట ఈ రోజు 100% ప్రూవ్ అయిందని నా ఫీలింగ్ అండి. సో ఐ షుడ్ థ్యాంక్ అజిత్ గారు ఫర్ ఆల్వేస్ ట్రస్టింగ్ మీ అండ్ ద కాన్ఫిడెన్స్ ఈస్ హ్యావింగ్ ఇన్ మీ. Okay, last question, please. Please, sir, please. Shoot. శివ గారు, కంగువా ద్వారా మీరు తెలుగు తమిళ ఆడియన్స్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారండి? యాక్చువల్గా ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎంగేజింగ్ వాల్యూ. నేను ఒక ఎమోషన్ నమ్మి ఈ సినిమా తీశానండి. ఆ ఎమోషనల్ వాల్యూ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉందండి. యాక్చువల్లీ ఒక ఇచ్చిన మాట, దాని వెనకాల ఉన్న ఎమోషనల్ రీజన్, ఇది ఈ సినిమా డ్రైవ్ అన్నమాట. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి అది ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందండి. ఆ నమ్మకం నాకు ఉంది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సినిమాని చూసాం, ఒక పెద్ద ప్రెమిస్ లో చూసాం, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం అన్న ఫీలింగ్ తో బయటకు వస్తానండి. మై ఇంటెన్షన్ అండ్ మై అంబిషన్ ఇస్ టు గివ్ దట్ ఫీలింగ్ టు ద ఆడియన్స్. గాడ్ విల్లింగ్ ఇట్ విల్ హ్యాపెన్. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you for all your time and spending time with me and talking about Kanguva, giving me confidence and happiness. And I wish you all happiness and thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thanks. Need all your love and support, sir. Thank you, sir. Thanks, sir. Thank you. All a massive success, sir, through Kanguva. Thank you, sir. Thank you, man. Thank you so much, man. Thank you, sir. Bye. Good day. Thank you, boys.